గురుగారు ఇప్పుడు చాలామంది నలుపు అనే దాన్ని ఇంట్లోకి కూడా తీసుకురారు. అసలు కార్లు కొనాలన్నా, నలుపు బట్టలు వేసుకోవాలన్నా, లేకపోతే ఏదైనా నలుపుకు సంబంధించి కొనాలంటే నీతోని నలుపుకు సంబంధించి ఒక ఒక నీ నోటి నుండి ఒక తప్పు చెప్పిస్తా. నలుపు దేనికి ప్రతీక? నలుపు శనికి ప్రతీక అని చెప్తారు కదా. నలుపు శని భగవానుడికి చాలా ఇష్టము. చిన్నప్పటి నుంచి నేను వింటున్నది ఏంటంటే నలుపు వేసుకుంటే శని మనల్ని పట్టుకుంటాడు. బట్ శనికి సంబంధించి అర్థం చేసుకోవడం చాలా వేరుగా అర్థం చేసుకున్నాం కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ అప్పర్ మిడిల్ క్లాస్ ఎవరైనా సరే నలుపుని శుభకార్యాల్లో వాడరు, దేంట్లోనూ వాడరు. బట్ సెలబ్రిటీస్ విషయానికి వస్తే గ్రే బ్లాక్, డీప్ బ్లాక్ ఇలా వాడతారు కదా. కార్లు బ్లాకే, బట్టలు బ్లాకే. మాట్లాడుతూ ఒక మాట అన్నావు, శని నలుపుకు శని అన్నావు. అవును, కాదు. ఓకే, శని రాహు. ఓ ఓకే, సెలబ్రిటీస్ రాహు. ఓకే ఓకే ఓకే. ఇక్కడ చాలా మంది మిస్టేక్ చేసేది ఏంటంటే నలుపు వెయ్యవద్దు అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు నేను జాతకం చూసి చెప్తా, నలుపు వెయ్యకండి అంట. చాలా మంది నలుపు వెయ్యకండి అనగానే శని అనుకుంటారు. కరెక్ట్, అవును. రాహువు. సో రాహువు ఎవరికైతే నీచంలో ఉంటాడో వాళ్ళను నలుపు వేయొద్దని చెప్తాం. సో రాహు ఉచ్చలో ఉండేవాళ్ళు నలుపు ఎక్కువగా వాడతారు. నువ్వు బాగా అబ్జర్వ్ చేయి, ప్రపంచంలో నలుపుకుండే ఇంపార్టెన్స్ దేనికి లేదు. అవును, నువ్వు ప్రపంచంలో నువ్వు పేపర్ పెన్ను తీసుకొని సెలబ్రిటీలను రాసుకో, 90% సెలబ్రిటీలు నలుపు వాడతారు. ప్రపంచం మొత్తం గురించి మాట్లాడుతున్నా నేను ఇండియా గురించి మాట్లాడతలేను. ఇండియాలో తీసుకో, ప్రతి హీరో నలుపేస్తాడు, ప్రతి హీరోయిన్ నలుపు చీర కట్టుకుంటుంది. వాళ్ళ జాతకంలో రాహు వచ్చా. అంటే రాహు నథింగ్ బట్ సెలబ్రిటీస్ కదా. నేను అదే చెప్తున్నా తల్లి, సెలబ్రిటీ స్టేటస్ ఇవ్వాలి ఎవరిస్తారు? రాహు కెన్ డూ మిరాకిల్స్. ఆయన మిరాకిల్ చేస్తాడు. ఆయన పొలిటీషియన్ చేయాలన్నా మిరాకిల్ చేస్తాడు, ఆయన సినిమా స్టార్ని చేయాలన్నా మిరాకిల్ చేస్తాడు, రాత్రికి రియల్ ఎస్టేట్లో కోటీశ్వర్ని చేయాలన్నా మిరాకిల్ చేస్తాడు. సో రాహుకు అధిపతే కదా బగాలముఖి అమ్మవారు. సో అందుకనే బగాలముఖి అమ్మవారిని పూజిస్తే ఏదంటే జరుగుతుంది. అందుకనే మొన్న ఏం చేసిర్రు, మన మ్యాచ్ కూడా T20 మ్యాచ్కు IPL కాదు నేను చెప్పేది, గౌతమ్ గంభీర్ పోయి బగాలముఖి అమ్మవారి దగ్గర పూజ చేసిర్రు హిమాచల్ ప్రదేశ్లో. సో అదే చెప్తున్నా, అంటే మిరాకిల్ జరగాలి. మిరాకిల్ జరిగింది కదా, T20 వరల్డ్ కప్ కొట్టినాం కదా, ఇండియా కొట్టింది. సో అనేది అమ్మాయిలు కూడా కొట్టిరు కదా. సో నేను అనేది ఏంటంటే రాహు మిరాకిల్స్ క్రియేట్ చేస్తాడు, ఛాయాగ్రహము ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చూపిస్తాడు. అందుకని నువ్వు అబ్జర్వ్ చేయి, ఎనీ సోషల్ మీడియా సెలబ్రిటీ, ఎనీ పొలిటీషియన్ వాళ్ళు నలుపు అంటే ఇష్టపడతారు. నువ్వు అబ్జర్వ్ చేయి, నల్ల రంగు కార్లు వద్దన్నా తీసుకుంటారు. మొత్తం బ్లాక్. చాలా మంది సీఎంల దగ్గర నల్ల రంగు కార్లు, టొయోటా అవుట్లాండర్స్, ఫ్రీలాండర్స్, లేకపోతే టొయోటా రేంజ్ రోవర్లు, టొయోటా ఇంక్లూడింగ్ అమెరికా ప్రెసిడెంట్ దగ్గర నుండి బ్లాక్, మన నరేంద్ర మోడీ గారు కూడా బ్లాక్ కలర్ కార్లు వాడతారు. ఎందుకు అంటే రాహు అనేటువంటిది సమాజంలో గొప్ప పొజిషన్కి తీసుకుపోవడానికి, ఎక్కడనో తీసుకుపోయి ఆకాశంలో నిలబెట్టడానికి పనిచేస్తుంది. యాక్చువల్గా ఛాయాగ్రహము అంటే ఈ వర్ణం ఎట్లుంటుంది అంటే, మనము హోమం చేస్తుంటే పొగ వస్తుంది కదా, పొగ ఏ కలర్ ఉంటుంది? నలుపు ఉంటుంది. అది రాహు యొక్క కలర్. యాక్చువల్గా శని కలర్ బ్లూ, నీలాంజన సమాభాసం అంటారు. అందుకే అంటే మామూలుగా శనికి నల్ల బట్ట, నల్ల ఎక్కడో సాంప్రదాయం ఎక్కడ నుండో వస్తుంది, అది అట్లే వస్తుంది. యాక్చువల్గా ఇక్కడ బ్లూ. సో జనరల్ అంటే ఇప్పుడు రాహుకాలం కూడా చాలా మంది మాట్లాడతారు. ఉదాహరణ శనివారం నాడు 10:30 నుండి 12 రాహుకాలం, శుక్రవారం నాడు కానీ 10:30 నుండి 12 ఉండదు, అది 10:36 నుండి 12:06 వరకు ఉంటుంది. అంటే అవతల 6 నిమిషాలు కూడా రాహుకాలం ఉన్నట్టే. అంటే కొన్ని సిస్టమ్స్ నేను చెప్పేది ఏంటంటే నిమిషాలతో కూడా తేడా ఉంటుంది. ఉదాహరణ జనరల్గా 12 గంటలకే వెళ్ళిపోయింది కదా శుక్రవారం నాడు, 12 గంటల 2 నిమిషాలు అభిజిత్ లగ్నం అని పెట్టినాం అనుకో, పెళ్లి ఎవడన్నా పెళ్లి పెట్టిన అనుకుందాం సపోజ్. జనరల్గా 10:30 నుండి 12 రాహుకాలం అన్నావు. కొంతమంది రాహుకాలం పాటించే వాళ్ళు ఉంటారు. శుక్రవారం నాడు 12 గంటల 2 నిమిషాలకు ప్రయాణం స్టార్ట్ చేసి యాక్సిడెంట్ అవ్వచ్చు. అదేలేండి, ఇంకా రాహుకాలం ఉంటుంది ఉన్నది. లేదు శుక్రవారం నాడు 12 గంటల 2 నిమిషాలకు అభిజిత్ లగ్నం అంటాం దాన్ని మనం, 11:30 నుండి 12:30 అభిజిత్ లగ్నం. అభిజిత్ లగ్నం కదా అని చెప్పి పెళ్లి చేసినాం అనుకో, డివోర్స్ అవ్వచ్చు. సో నువ్వేమనుకుంటున్నావు, ఇక్కడ బాగానే చేసాం కదా, బాగానే చేసినావు కదా అంటున్నావు. కానీ నేను చూస్తే రాహుకాలం ఉంటుంది ముహూర్తం, ఎందుకంటే నేను అంత డీప్గా పోతా కాబట్టి. అది వేరే వాళ్ళు ఎందుకు చూస్తారు? 90% చూడరు, 99% చూడరు. సో నాకు వేరే వాళ్ళకి అంత తేడా ఉంటుంది. నేను అనేది ఏంటంటే మనం జ్యోతిష్యాన్ని కసిగా చెప్తాము, జ్యోతిష్యం
మనము ప్రతి పర్సన్ను కరెక్ట్. ఆయన గొప్పతనాన్ని చూస్తాము, ఆయన జీవితంలో ఎదుగుతుంటే సంతోషించాలని చూస్తాము. మన దగ్గరకు వచ్చే వాళ్ళంతా మిరాకిల్స్ కోసమే వస్తారు. సో మిరాకిల్స్ క్రియేట్ చేయాలనే కసి మనకి ఎప్పటికి ఉంటుంది. అందుకనే కొత్తగా ఆలోచిస్తాం మనం. రెగ్యులర్ ఫార్మేట్ లాగా వాడి ఏదో నడవాలి అనుకునే వాళ్ళు మీ అట్లా కాదు మీ కదా. దగ్గరికి 2000 ఇప్పుడు ఇంతమంది తెలుగు రాష్ట్రాలలో జ్యోతిష్కులది హైయెస్ట్ పైసలు తీసుకున్నాడు. ఒక జాతకానికి 16,000 ఛార్జ్ చేస్తున్నారు అందరూ. అవును. నేను ఒక్కనే 6,000 తీసుకుంటా. కానీ సమాజంలో ఏమనుకుంటా, వేణుస్వామి ఎక్కువ తీసుకుంటా. వేణుస్వామి కాకుండా ఇవాళ జ్యోతిష్యంలో ఫాస్టెస్ట్ ట్రాక్లో 50,000 తీసుకునే జ్యోతిష్కులు ఉన్నారు తెలుగు రాష్ట్రాలలో. ఉన్నారు. పేరు నేను చెప్పా. అట్లనే 16,000 స్టార్టింగ్. నేను ఒక్కనే చీప్గా తీసుకుంటా. కానీ సమాజం వేణుస్వామి గురించి ఏమనుకుంటుంది, వేణుస్వామి అడ్డగోల డబ్బులు తీసుకుంటాడు. వేణుస్వామి డబ్బులు తీసుకోడు. ఇంకొకటి, వేణుస్వామి అమ్మాయిల దగ్గర రూపాయి తీసుకోకుండా పూజలు చేస్తాడు. వేణుస్వామి ఇంతవరకు ఏ సెలబ్రిటీ దగ్గర డబ్బులు తీసుకోలే. అమ్మాయిలు అయితే నేను ఫ్రీగా చేస్తాను, నేను ఫ్రీగా చేస్తాను. నా మీద ఎన్నో విమర్శలు వస్తాయి. మొన్న కూడా ఒక అమ్మాయి గురించి విమర్శ వచ్చింది. ఆ అమ్మాయికి బ్రెయిన్ ట్యూమర్ వచ్చినప్పుడు ఫ్రీగా నేను పూజ చేసిన. అది ఆ పూజనే, నేను రూపాయి తీసుకోకుండా చేయించిన. కామాఖ్యలో కూడా నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పంచబలి పూజ చేయించిన. పంచబలి చేయాలంటే 1,15,000 రూపాయలు నా రేటు. ఏదో రికమెండేషన్ కాబట్టి. బయట చేయించుకుంటే 2 లక్షలు. నేను 1,15,000 పెట్టి నా సొంత డబ్బులతోనే అమ్మాయికి నేను బలి ప్రదానం చేయించిన. బాగుపడ్డది. కానీ సమాజం ఏమనుకుంటుంది, వేణుస్వామి అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకుని. నేను అమ్మాయి అంటే నా దృష్టిలో 100% అమ్మవారు. నేను ప్రాణం పైన అమ్మాయిల దగ్గర తప్పుగా బిహేవ్ చేయను, అమ్మాయిల దగ్గర డబ్బులు తీసుకోను, అమ్మాయిల్ని మానసికంగా వేధించను, అమ్మాయిల్ని బాధ పెట్టను. చాలా పద్ధతిగా ఉంటాను.